యువత మేలుకో, దేశాన్ని కాపాడు. ఇవి నేనంటున్న మాటలు కాదు. తులసి చందు అని ఒక జర్నలిస్ట్ ముసుగులో రాజకీయం చేస్తున్న యూట్యూబర్, ఇట్లే అనొచ్చు మరి. ఈమె డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి పిక్ పెట్టి యువత మేలుకో, నరేంద్ర మోడీ గారిని కుర్చీ నుంచి దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దేశాన్ని మొత్తం ఆయన నాశనం చేస్తారని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. మరి ఈమె ఏమంటుందంటే, కొత్తగా ఈ వచ్చే ఎలక్షన్స్లో 2 కోట్ల మంది యువత తమ ఓటు హక్కుని మొదటిసారి వినియోగించుకోబోతున్నారు. వాళ్ళందరికీ ఈమె ఈ రకంగా సందేశం ఇస్తుంది, మోడీ గారికి ఓటేయద్దు. మరి ఓటు ఎవరికి వేయాలి అంటే, యువత అసలు ఓటేయద్దా లేదా మోడీ గారికి ఓటేయద్దా? ఆ క్లారిటీ ఈమె ఇవ్వలే. ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే ఈమె ఇండైరెక్ట్గా మోడీకి వేయద్దు, కాంగ్రెస్కే ఓటేయమని చెప్తుంది. ఈమె కాంగ్రెస్కి ఏం చూసేయాలి ఓటు? కాంగ్రెస్కి ఏం చూసేయాలి? ప్రతి మహిళల అకౌంట్లో ఫ్రీగా ₹1,00,000 ఇస్తున్నందుకు కాంగ్రెస్ ఓటేయాలా? స్వతంత్రం వచ్చి 2047 కల్లా 100 సంవత్సరాలు అయిపోతే ఈలోపు దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దాలని ఆశయంతో ముందుకెళ్తున్న నరేంద్ర మోడీకి ఓటేద్దా? ఇలాంటి వాళ్ళు చాలా మిస్లీడ్ చేస్తున్నారు జనాలని, ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా ఓటేసే ముందు ఆలోచించండి, దేశానికి ఎవరేం చేశారు, లాస్ట్ 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు దేశానికి ఏం చేశారో ఆలోచించి మీరు రియలైజ్ అయిన తర్వాత ఓటేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి వాళ్ళని ఫాలో అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.